కామెంట్ చేసేది ఉంది. దేవుడు ఆడేది భద్రాచలంలో బ్రహ్మాండమైన రాముడు ఉన్నాడు, వాళ్ళందరిని వచ్చి దర్శనం చేసుకోమని చెప్తున్నాం. బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. భద్రాద్రి రాముని భద్రాచలం వచ్చి అందరు భక్తులందరూ దర్శించుకోండి. దేవుడు అనేవాడు దేవుడు. దేవుడికి రాజకీయాలకు రాజకీయ పార్టీలకు ముడి పెట్టకండి. మేము ఆ కోణంలోనే చూడము, ఆ కోణంలోనే చర్చించము. దేవుడిని ఎప్పుడు నచ్చితే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వీలైనప్పుడు పోయి దర్శనం చేసుకొని వస్తుంటాము. కాబట్టి దానికి రాజకీయ రంగు పులుముతున్నారంటేనే దాన్ని స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇట్లాంటి విషయాలను స్వార్థం కోసం వాడుకోదు. ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది, ఇచ్చిన జీవోలు ఆపుతూనే ఉన్నాం. మీరు అన్ని చూసుకుంటేనే అడుగుతున్నది. అందరిని అధికారులను బదిలీ చేసిరు, అందరినీ ఏ ఒక్కరు కాదు. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా చెయ్యాలని అంటే. ఇది ఆటవిక రాజ్యం కాదు, నాకు నచ్చలేదు కాబట్టి ఎంబడే ఊరేయండి అని చెప్పనికి. ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యయుతంగా విచారణ సంస్థలు ఒక ప్రాసెస్ లో విచారణ చేస్తే ఆ విచారణలో జరిగిన తప్పిదాలను వెలికి తీస్తారు. ధరణి మీద కమిటీ చేసినాం, ధరణిలో సామాన్య మార్పులు ఎట్లా చేసినో కూడా వాటి మీద జరుగుతుంది. బెంచ్లు పెట్టడం జరిగింది. చేసిన వాటిని మా ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిని అన్నిటిని కూడా విచారణకు ఆదేశిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇవన్నీ 50 రోజులే అయ్యింది, ఎందుకు తొందర పడుతుంది? ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా 300 పైగా రోజులు ఉంది పరిపాలన. ఆల్రెడీ చెప్పినాం కదా, రేపు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి బీసీ జనగణన చేస్తాము. రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది. తప్పకుండా వచ్చే నెలలోనే ఉంటాయి.